ఇప్పుడు మీరు బోర్ వేసేటప్పుడు వస్తారా మరి ఇంటికి? ఇంకా మనం బోర్ వేస్తుంది మళ్ళీ మనం వెనక్కి వస్తాం ఇక్కడికి. మనకి మీకు రిపోర్ట్ చేసి ఇస్తాం. రిపోర్ట్ చేసి ఇస్తాము. ఎక్కడ ఏ ఏరియాలో వాటర్ పడతాయి, ఎక్కడ బండి ఉంది, ఎంత రోజుల నీళ్ళు వస్తాయి, ఎన్ని రోజుల నీళ్ళు వస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 3 పాయింట్లలో చెప్తారన్నట్టు. ఇప్పుడు మీ ల్యాండ్ ఏ పాయింట్కి ఎక్కడ ఎక్కువ ఉంది, ఎంత డెప్త్లో ఉంది, మరి నీళ్ళు వస్తాయా రావా, మరి గుట్ట మీద వేస్తున్నావు నువ్వు బోరు, దుబాయ్ పోయి కష్టపడి వచ్చావు కదా, మరి నీ సక్సెస్ రేట్ ఉందా లేదా, అన్నీ వర్కౌట్ చేయబడతాయి. అదేలే ఏదంతా ఎంత అంటే గుట్ట మీద నీళ్ళు ఉంటాయి, గుట్ట మన టైం కాకపోతే ఒకసారి ఎత్తు లోతులో ఒకసారి పడుతుంటాయి, ఒకసారి పైన పడుతుంటాయి. ఇప్పుడు అదేందో మా పక్క ఇంకా వేరే చేయాలి పొలం కాడ. ఒకసారి ఇప్పుడు జేసీబీ నడిపిస్తారు కదా, అక్కడ బోర్ వేసినా ఫెయిల్ అవుతుండవచ్చు, ఇక్కడ వేస్తే సక్సెస్ అవుతుండవచ్చు, మొత్తం గుట్ట మీదనే వేస్తే సక్సెస్ అవుతుండవచ్చు. భూమి లోపల నీరు లేదు ఉంది అని చెప్తాందుకు ఇవే అన్నట్టు, ఇవి జియో స్కానర్స్. ఇవన్నీ ఈ జియో స్కానర్స్ కూడా అక్కడ భూమి లోపల ఏముంది మనం చెప్తాందుకు ప్రయత్నం చేస్తాం. మనం భూమి లోపల తొంగి చూడలేం కదా. ఇదంతా దీనివల్ల మనకు పాసిబిలిటీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయి మనం బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ చూసి వాడు మనకు చెప్తాడు, మందులు రాసిస్తాడు. ఏం లేకుండా ఏం రాసిస్తాడు, నాకేం లేదు సార్ మంచిగా ఉన్నా, మొన్న 2 రోజుల నుంచి జ్వరం వచ్చిందంటే నువ్వు టెస్ట్ చేసుకొని రాపో బాబు అంటాడు. అట్లా అరే టెస్ట్ అని పడితే నాకు కాలు చేతులు గుంజుతాయి అని అంటే ఏది గుంజినా అది టెస్ట్ కావాలి. అయితే వాడు మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ టెస్ట్ రాస్తాడు. అప్పటికిప్పటికి ఏమన్నా మారచ్చు ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీస్. జియాలజీ అంటేనే రాళ్ళు రప్పలు భూమి కదా, మరి మన భూమి మీద ఎక్కడ నీళ్ళు లేవు. మరి ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో మన అదే గుట్ట ప్రాంతం కదా, అదే మీ ల్యాండ్ వెనకాల గుట్టనే ఉందిగా. అవును నేను ఎక్కి చూసిన. ఆడ వాళ్ళకు 2 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు మన సక్సెస్ అయితే వాళ్ళ బావుగా పెడతారట సర్పంచ్, ఈ ఊరు సర్పంచ్. అవునా?